ఏపీ టీడీపీలో కొన్ని చోట్ల నాయకత్వ లోపం కనిపిస్తోంది. పార్టీ కేడర్కు ఇది శాపంగా మారుతోంది. టీడీపీ శ్రేణులను నడిపించే నేత లేకపోవడంతో విభేదాలు తలెత్తి పార్టీ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం స్థానంలో ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి నియామకంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అధినాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ తరువాత కూడా నియామకం దిశగా చర్యలు లేకపోవడానికి కారణమేంటి? దీనిపై కేడర్ ఏమంటోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. పార్టీకి ఇది నష్టం చేస్తోంది. తెలుగుదేశం శ్రేణులను ముందుండి నడిపించాల్సిన బలమైన ఇన్ఛార్జ్ లేకపోవడంతో కేడర్ దిక్కుతోచని స్థితిలో పడుతోంది. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. కోనసీమ జిల్లా పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడి టీడీపీ నేతలు తరచూ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా పులపర్తి నారాయణమూర్తి ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగేవి. 2019లో కొండేటి చిట్టిబాబు వైసీపీ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో టీడీపీ అధినాయకత్వం పార్టీ పటిష్టతపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో సైకిల్ గుర్తు పార్టీ బలహీనపడిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుతో పి గన్నవరం స్థానాన్ని జనసేన తీసుకుంది. జేఎస్పీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీ హైకమాండ్ ఈ సీటుపై అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో టీడీపీ బలహీనపడుతోందని కేడర్లో ఆవేదన ఉంది. అప్పటి నుంచి కన్వీనర్ల వ్యవస్థను కొనసాగిస్తోంది. కానీ వీరు పార్టీని పటిష్టం చేయలేకపోతున్నారు. కన్వీనర్లు, కో కన్వీనర్లు వంటి బహునాయకత్వంతో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తోంది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా సమర్థవంతుడైన ఫుల్ టైం ఇన్ఛార్జ్ లేకపోవడంతో కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏ విషయంలోనూ టీడీపీ కేడర్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. సహాయ నిరాకరణ ఎదురవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థానానికి పక్కనే ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ సీటు రాజోలులోనూ జనసేన శాసనసభ్యుడు దేవ వరప్రసాద్ ఉన్నారు. ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య పనిచేస్తున్నారు. కానీ పి గన్నవరం ఇన్ఛార్జిని ఎందుకు నియమించటం లేదన్న ప్రశ్న వస్తోంది. ఇక్కడి కేడర్ ఏం పాపం చేసిందన్న ఆవేదన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ పి గన్నవరం నియోజకవర్గానికి అదే సామాజిక వర్గ నేతను ఇన్ఛార్జిగా నియమించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో మోకా ఆనంద్ సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ టీడీపీ కో కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకరే క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశాలతో ఒక కో కన్వీనర్ మాత్రమే పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. బహునాయకత్వంలో సతమతమవుతున్నామని, సమర్థుడైన నేతను ఇన్ఛార్జిగా నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేడర్ కోరుతోంది. మరోవైపు స్థానికేతరుడైన బీసీ నేత మితిమీరిన జోక్యంతో పి గన్నవరం టీడీపీ శ్రేణుల్లో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, నియోజకవర్గ పరిశీలకుడు అంగర రామ్మోహన్తో పార్టీ అధినాయకత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వీరు గత నెల 16న ఇన్ఛార్జ్ నియామకంపై అభిప్రాయ సేకరణ చేసి అధినాయకత్వానికి నివేదించారు. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న అధినాయకత్వం తీరుపై కేడర్ ఆగ్రహంగా ఉంది. నాయకత్వ లోపంతో తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు తలెత్తి అవి బగ్గుమంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై జూలై 25న నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోనూ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. వివాదాల కారణంగా ఈ ప్రోగ్రాము సరిగా జరగడం లేదు. ఇద్దరు నేతల ఫోన్ సంభాషణ రగడకు దారితీసి పార్టీ కార్యాలయంలోనే నిరసన వ్యక్తం చేశారంటే తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్లడంతో అధిష్టానం దృష్టిలో పడింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న విషయం అర్థమైంది. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.